నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ ఆసరా పథకంతో మహిళలకు ఆర్థిక చేయూత. పొదుపు సంఘాల మహిళలకు చెక్కులను అందజేసిన ప్రజాప్రతినిధులు. సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. న్యాయమూర్తి సింధు. మున్సిపల్ చైర్మన్ అలీంను కలిసి అభినందనలు తెలిపిన సినీ నటుడు సప్తగిరి. వార్తలను వివరాలు. సాక్షాత్తు భగవంతుని స్వరూపమైన వేదాల్లో అనంతమైన విజ్ఞానం దాగి ఉందని, అలాంటి వేదాలను పరిరక్షించి వ్యాప్తి చేయాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం 6వ స్నాతకోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ వర్చువల్ ద్వారా పాల్గొని ప్రసంగిస్తూ, భారతదేశంలో వేల సంవత్సరాల నుండి సనాతన ధర్మం, వేద విజ్ఞానం పరిఢవిల్లుతోందన్నారు. మన పూర్వీకుల నుండి వారసత్వంగా అందిన వేదాలను ఉత్తీర్ణులైన విద్యార్థులు వ్యాప్తి చేయాలన్నారు. వీరు సమాజానికి దిశానిర్దేశం చేయాలన్నారు. జగత్తునకు వేదాలే తొలి విద్యా విధానాలని, అక్కడి నుండి వచ్చిందే నేటి శాస్త్ర విజ్ఞానమని చెప్పారు. వేల సంవత్సరాల క్రితమే గణిత, వైజ్ఞానిక, ఆర్థిక, సాంకేతిక, జ్యోతిష్య శాస్త్రాలను మన పూర్వీకులు వేదంలోని వైదిక అంశాలను మేళవించి ప్రపంచానికి అందించారని తెలిపారు. ఇందులో భాస్కరుని గణిత శాస్త్రం, ధన్వంతరి వైద్య శాస్త్రం, విరాట సంహిత, భరద్వాజ విమాన శాస్త్రం, కౌటిల్యుని అర్థశాస్త్రాలు వీటికి నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు. అంతటి గొప్ప సంస్కృతి సంప్రదాయాలను వేద విద్య అందించిందని తెలియజేశారు. After several centuries, we are proud of the scientific texts like Kaushika Sutra, Brahmir's Virat Samhita, Bharadwaj Vimana Shastra, Kautilya's Arthashastra, by virtue of its rich cultural heritage, ancient wisdom, and knowledge in the field of advanced science and technology. Handed down over the generations, India is considered as a superpower. Yet, it should be remembered that Indians never gave importance to mundane affairs about the spiritual wisdom. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ధర్మాన్ని నిలబెట్టడానికి, దాన్ని ప్రచారం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ వేద విశ్వవిద్యాలయం యొక్క స్థాపన 2006వ సంవత్సరంలో జరిగింది. వేదాలతో పాటు దానికి సంబంధించినటువంటి ఆగమాలు, పురాణాలు, ఇతిహాసాలు, పౌరోహిత్యాలు, వేద శాస్త్రాలు, వాటినన్నింటినీ కూడా ఇక్కడ మనం విద్యార్థులకు అధ్యాపన చేయిస్తూ ఉన్నాము. ఇది ఒక విశ్వవిద్యాలయం కావటం చేత ఇంతవరకు కూడా కేవలం ట్రెడిషనల్ విద్యగానే మిగిలిపోయినటువంటి ఈ వేద విద్యను విశ్వవిద్యాలయ అనుదాన ఆయోగం అంటే యూజీసీ గుర్తింపు పొందినటువంటి ఒక విద్యగా ఈ వేద విశ్వవిద్యాలయం మొట్టమొదటిసారిగా ప్రపంచంలో తీసుకొని వచ్చింది. అంచేత ఈ వేద విశ్వవిద్యాలయం యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మన తిరుమల తిరుపతి దేవస్థానం వారికి విశ్వవిద్యాలయం తరఫున, మన అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలుపుకోవలసినటువంటి అవసరం ఉన్నది. దీనికంతటికీ కారణభూతుడైనటువంటి ఆ పరమేశ్వరుడు, వేదవేద్యుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి నమోవాకాలు సమర్పిస్తూ, ఆయన యొక్క అనుగ్రహంతో ఇంకా కొత్త కొత్త విషయాలను బోధనాంశాలుగా తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో వేద విశ్వవిద్యాలయం ఉన్నది. వేదిక్ ఫిజిక్స్, వేదిక్ మ్యాథమెటిక్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ని ఇంతకు ముందే ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. దానితో పాటు ఇంకా కొన్ని వేద విజ్ఞానంలో ఉండేటటువంటి సైన్స్ సబ్జెక్ట్స్ని కూడా డిగ్రీ, పీజీ ఆ స్థాయిల్లో సమకూర్చి విద్యార్థులకు అందించాలి అని చెప్పి వేద విశ్వవిద్యాలయం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ ఆసరా పథకంతో మహిళలకు ఆర్థిక చేయూత లభించిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. గురువారం పొంగనూరు మండలంలో ఆరడిగుంట, మాగాండ్లపల్లి, మేలుంతోటి, భీమగానపల్లి, సింగిరిగుంట, వనమలదిని, ఏటవాకిలి, ఎంసీపల్లి, మంగళం, చెదల్ల, రాగానపల్లి పంచాయతీలలో
వైఎస్ఆర్ ఆసరా పథకంపై మహిళా సంఘాలతో సమావేశం నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశం ప్రారంభించారు. భీమగానపల్లి పంచాయతీలో జరిగిన సమావేశం ఎంపీపీ భాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా మహిళలకు పలు సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందజేస్తోందని అన్నారు. మహిళలకు సంఘాల రుణమాఫీ, ఆసరా ద్వారా చేయూత, వివిధ కార్పొరేషన్ల ద్వారా ఉచితంగా నగదు పంపిణీ జరుగుతోందన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా నేడు మహిళలకు ఆర్థిక చేయూత అధికంగా అందుతోందని అన్నారు. అనంతరం నవరత్నాలపై వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీపతి, జడ్పీటీసీ జ్ఞానప్రసన్న, ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరమ్మ, మాజీ ఎంపీపీ నరసింహులు, నేతలు జయరాం రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, రమణ, సుబ్రహ్మణ్యం, రాజశేఖర్ రెడ్డి, పాపిరెడ్డి యాదవ్, వెంకటరెడ్డి, మంత్రి పిఏ తుకారాం, సర్పంచులు, ఎంపీటీసీలు, ఐకేపీ ఏపీఎం రవి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు కానీ కౌడేపల్లి కానీ సోమల 4 పంచాయతీలు ఈ చాలా ఇండ్లు కూడా ఉన్నాయి. ఎక్కడ కానీ అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఎక్కడ కానీ మీరు ఈరోజు చూడండి, గతంలో రామకృష్ణారెడ్డి కానీ వారి కొడుకు కానీ 30 సంవత్సరాలు పరిపాలించినారు. పుంగనూరులో ఏవైతే దీర్ఘకాల సమస్యలు ఉన్నాయో, బైపాస్ రోడ్డు కానీ, ఆర్టీసీ డిపో కానీ, అలాగే కమర్షియల్ ట్యాంక్, ఇవన్నీ కూడా వారు అనుకుంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని కూడా చేసినచ్చు. కానీ ఎవరు కానీ పుంగనూరు గురించి వారు పట్టించుకోలేదు. అయినా కానీ మీరు 30 సంవత్సరాలు వారిని పోయడం జరిగింది. తర్వాత మనం రావడంతో 2009లో మనం బైపాస్ రోడ్డుకు శ్రీకారం చుట్టి, అలాగే బైపాస్ రోడ్డు కానీ, కమర్షియల్ రోడ్డు కానీ, ఆర్టీసీ డిపో కానీ అన్ని కూడా పూర్తి స్థాయిలో మంజూరు కావాలంటే మీరు ఆటోలు ఫస్ట్ నిలబండి, ఎన్ని కావాల్సిన బస్సులు వేసేందుకు సిద్ధంగా ఆర్టీసీ వాడుతున్నారు. మీకు బస్ సౌకర్యం ఉంటుంది. అలాగే మీకు ఎట్లా ఉన్నారు అప్పుడు, ఈ రోజు ఎట్లుంది పరిస్థితి, పల్లెల అభివృద్ధి. గతంలో మనము 2009 నుంచి వచ్చినప్పటి నుంచి దాదాపు అంతకుముందు ఎన్ని నీళ్ళ ట్యాంకులు నిర్మించినారు, ఈ రోజు ఎన్ని నిర్మించినారు, ఎన్ని నిర్మించిపోతారు. అలాగే మీకు గతంలో సిమెంట్ రోడ్లు ఎక్కడైనా పల్లెల్లో ఏడో కొద్దిగా కనపడుతున్నాయి. తాగునీటి సమస్య ఎక్కడ కానీ, ఓవర్ ట్యాంకులు కానీ ఎక్కడ కాబట్టి 2 ఈ సంవత్సరం లోపల ఈ తాగునీటిలో పూర్తి స్థాయిలో 100% కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సిమెంట్ రోడ్లు కూడా పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఇంకో కార్యక్రమం ఏమంటే అన్నగారు ముఖ్యంగా మన నియోజకవర్గంలో తాగునీటికి ఇబ్బందులు ఉండే మండలాలు 2 మండలాలు, ఒకటి పొంగనూరు, తర్వాత తాగునీటి కానీ, సేద్యానికి కానీ, ఇంకోటి రుంపచర్ల. ఇక్కడ ఎక్కడ కానీ మనకు పెద్దగా ప్రవహించే నదులు లేవు. దీన్ని ఎట్లయినా కానీ రైతులకు నీరిచ్చి సేద్యాల్లో బాగా అధిక ఆదాయాన్ని చేయాలనే కృతనిశ్చయంతో అన్నగారు మనకు పొంగనూరులో గతంలో ఒక రిజర్వాయర్ కట్టడం జరిగింది. దాని ద్వారా పైప్ లైన్ వేసి ఇక్కడ నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఉన్నప్పటికీ తర్వాత మన ముఖ్యమంత్రి గారు అన్నగారితో ప్రత్యేక చొరవ తీసుకుని మనకు దాదాపు 2 పెద్ద రిజర్వాయర్లు మంజూరు చేయడం జరిగింది. ఒకటి నేతగుట్లపల్లి, ఒకటి రెండవది ఆవులపల్లి. తర్వాత ఇంకొక కార్యక్రమం ఏమంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు వచ్చే హంగరీ వెడల్పు చేయడం జరుగుతుంది. ఇక్కడ పారిశ్రామిక వాడ నిర్మించాలి. ఇక్కడ నిర్మించినట్లయితే మనకు పిల్లలందరూ కూడా ఉద్యోగాలు వచ్చి వారందరూ కూడా ఇక్కడే స్థిరపడి బాగుపడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి మన ఎంపీ మిథున్ రెడ్డి గారు శ్రీకారం చుట్టినారు. అలాగే మీరందరూ కూడా ఈ 6 పంచాయతీల్లో కూడా ఏకపక్షంగా అన్నగారికి అత్యధిక మెజార్టీ మీరు తెప్పించినట్లయితే ఇంకా కార్యక్రమాలు కూడా దీంట్లో మనం ఇంకా చాలా కార్యక్రమాలు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా కనపడుస్తున్నారు. మీకంతా డబ్బులు వస్తున్నాయి. మా ఊళ్ళమో మగవాళ్ళమో డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి. మేము ఏమైనా ఖర్చులు కావాలంటే మీ దగ్గర అడుక్కోవాలనే పరిస్థితి మాకు బాధ ఉంది. నిజంగానే ఆయన ఏ మాటలు అయితే చెప్పాడో ఆ మాటలు నవరత్నాలు అన్నారు కదా, నవరత్నాలు కూడా ఒక పెద్ద బోర్డులో రాసి పెట్టుకున్నాడు వెనక పక్క. ఇవన్నీ మనం చేస్తా ఉన్నామా లేదా అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రోజు మన దేవుణ్ణి ఎట్లా పూజిస్తామో ఆ విధంగా ఆయన చెప్పిన మాటలను పూజిస్తూ వాటన్నిటిని అమలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాడు. చెప్పాడు ఆయన, ఒకేసారి రుణాలు మాఫీ చేస్తామని చెప్పలా, మేము 4 విడతలుగా చేస్తామన్నాడు. అదే పద్ధతిలో ఈరోజు మొదటి ఆసరా అయిపోయింది, 2వ ఆసరా ఈరోజు చేస్తున్నాడు. అదేవిధంగా 45 ఏళ్ళు దాటిన మహిళలకంతా కూడా నేను సహాయం చేస్తానన్నాడు. అదే ప్రకారంగా చేయూత కింద మీకు అందరూ కూడా ఉపాధి కల్పించే దానికి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇవే కాదు, ఎవరూ చేయలేని పనులు ఇంతవరకు మన పెద్దలందరూ కూడా చెప్పారు. మళ్ళా ఒకసారి నేను చెప్పడం లాభం లేదు. యువతకంతా ఉద్యోగాలు ఇస్తామన్నారు.
సచివాలయ వ్యవస్థలు పెట్టి దేవాలయాల్లాగా మన గ్రామాల్లో సచివాలయాలు నిర్మించి ఆ దేవాలయాల్లో మన పిల్లల్ని దేవుళ్ళుగా తయారు చేసి దరిదాపులు 5 లక్షల మంది వాలంటీర్లతో కూడా కలుపుకొని 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు 5 లక్షల మంది మన పిల్లకాయలంతా కూడా సచివాలయాల్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటే మేము ఎప్పుడైనా సచివాలయం చేసి పోతే వాళ్ళని చూసి ఎంత ఆనందం వేస్తుందంటే అంత ఆనందం వేస్తారు. కోలాహలంగా ఆనందంగా వాళ్ళంతా పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేసేది కాదు, మన ఇంటికాడికి వచ్చి వాలంటీర్ దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది అంతా కూడా మన ఇండ్ల కాడికి వచ్చి ఏ పని కావాలా, మీకు పెన్షన్ కావాలా, ఇల్లు కావాలా, నీకు అర్హత ఉందా లేదా అనే విధంగా విచారించి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ పరిపాలన మనకు స్వాతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడు కోరుకున్నారు. గ్రామరాజ్యం రావాలా, గ్రామాల దగ్గరికే ప్రజల దగ్గరికే పరిపాలన పోవాలా అనే విధంగా ఆయన కోరుకుంటే చిన్న వయసు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిపాలన మీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ రాష్ట్రంలో నవరత్నాలు అనే ప్రోగ్రామ్ అంతా కూడా ఏర్పాటు చేసి మీకు రావాల్సినటువంటి స్వయం సహాయక బృందాల యొక్క లోన్లన్నీ కూడా ఆ నవరత్నాల్లో చేర్చి వాళ్ళన్నింటికీ కూడా నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం ఈరోజు ఈ రాష్ట్రంలో బకాయి పడ్డ 25,000 కోట్ల రూపాయలన్నీ కూడా 4 విడతలుగా మీ యొక్క వ్యక్తిగత ఖాతాల్లోనే వేస్తానని చెప్పిన మాట ప్రకారం చేసినట్టు చూపినటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2 విడతలుగా ఈరోజు మీ యొక్క ఖాతాల్లోనే వేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూడా అనేక సంస్థల్లో వ్యాపార దిగ్గజాల నుంచి కూడా మన ప్రభుత్వం ఒప్పందాలు కూడా చేసుకునింది. మీరు ఏవైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలనుకున్నా చిన్న మొత్తాలమైన పొదుపు చేసుకొని ఈ యొక్క డబ్బులు కూడా చిరు వ్యాపారాలుగా చేసుకొని మీ కుటుంబ అవసరాలన్నింటినీ కూడా తీర్చే విధంగా మీ కుటుంబాలను కూడా ఆర్థికంగా కూడా అభివృద్ధి చేసుకునేదానికి దోహదం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులన్నింటినీ కూడా మీ యొక్క ఖాతాలోనే వేయడం జరుగుతూ ఉంది. ఇదివరకు అయితే ప్రభుత్వాలు ఎన్నో మాటలు చెప్పినాయి, మిమ్మల్ని అన్నీ కూడా కల్లిబుల్లి మాటలు చెప్పి మోసం చేసినారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అలాగా చెప్పిన మాట ప్రకారం చేసే విధంగా చేసి చూపించే విధంగా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనకు రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కోవిడ్ మహమ్మారి వల్ల మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైనా కూడా మహిళలకి మాట ఇచ్చిన ప్రకారం వారి యొక్క అవసరాలు తీర్చేదానికి ఈ ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్ని పడినా కూడా వారికి ఇవ్వాలని చెప్పినటువంటి చేస్తూ ఈ చెప్పిన మాట ప్రకారం కూడా 2 విడతల్లో కూడా మనకి ఈరోజు ఏసి చూపించినారు కూడా అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అంతేగా ఇక్కడ వాతావరణం చూస్తుంటే పండగ వాతావరణం నెలకొంది. ఇది ఎవరి వల్ల సాధ్యమైందంటే మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది. అక్కడ మన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే మనమందరం కూడా ఈరోజు ఇక్కడ ఒక పండుగ వాతావరణం తీసుకురావడం జరుగుతోంది. అలాగే మేము ఇక్కడ ఈరోజు మాకు ఇక్కడ ఒక గౌరవంగా మేము ఇక్కడ నిల్చున్నామంటే దానికి కారణం మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే ఎంపీ మిథున్ రెడ్డి అన్న గారు. మేమందరం కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మాకు ఓటేయండి అని ఒక్కటి కూడా అడిగింది లేదు. ఈరోజు మాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించారు. వారు ఎల్లప్పుడూ మాకు వారి ఆశీర్వాదాలు ఉండాలి. అలాగే మేము ముందుండి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ వెన్నంటే మేము నడుస్తామని, మా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని ప్రజలకి అండదండలుగా ఉంటామని ఈ అవకాశాన్ని కల్పించిన దీపావళికి ముందు ఒక దీపావళి కనపడుతున్నట్టుగా ఇక్కడ కనపడతా ఉంది. ప్రతి ఒక్క మహిళ ముఖంలోనూ చాలా ఆనందం కనపడతా ఉంది. ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో భాగంగా ఎప్పుడైతే మహిళల డాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానో అన్న మాటకి ఆయన కట్టుబడి ప్రతి ఏటా 4 సంవత్సరాల్లో ఇది 2వసారిగా ఇస్తా ఉన్నారు. దాదాపు 8 కోట్ల చిల్లర అయినా ఈ రుణము ఈ బాకీ బ్యాంకుల్లో వేరే ఏదైనా బాకీలు ఉంటే కూడా జమ చేసుకోకుండా ఇది స్వయంగా మీకే ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. వారు చెప్పిందే చేస్తారు కాబట్టి ప్రజల మనసులంతా కొలువైనాడు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మహిళల పక్షపాతి. ప్రతి
మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుంది, కుటుంబాలు బాగుంటే గ్రామాలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. సినీ నటుడు సప్తగిరి తన స్నేహితుడైన పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషాను తన స్వగృహంలో కలిసి అభినందనలు తెలిపారు. గురువారం సప్తగిరి పుంగనూరుకు రావడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ అలీం బాషా ఇంటికి వెళ్లి షాలువ కప్పి సత్కరించారు. తన స్నేహితుడు చైర్మన్ కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆ తర్వాత కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాల గురించి తెలుసుకుని సన్మార్గంలో పయనిస్తే జీవితం స్వర్ణమయంగా ఉంటుందని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ సింధు అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గురువారం పుంగనూరు పురపాలక సంఘ కార్యాలయంలో సచివాలయ పారిశుద్ధ్య విభాగం సిబ్బందికి చట్టాల గురించి ఆమె అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ కార్యదర్శి ఆనంద్, శానిటరీ ఇన్స్పెక్టర్ సర్దర్ తదితరులు పాల్గొన్నారు. ఒక రోజు ఒక్కొక్క టార్గెట్ గ్రూప్ ని ఏం చేస్తూ మేము వెళ్ళి అడ్రస్ చేస్తున్నాం. లీగల్ ఇష్యూస్ కానీ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. సో టుడే as part of that program I have come here to say a few words regarding malnutrition and also Andhra Pradesh Municipality Act. ఇప్పుడు malnutrition అనేది ఇంటర్నేషనల్ గా గుర్తింపబడిన ప్రాబ్లం. సో మాల్న్యూట్రిషన్ ని ఏమని చెప్పొచ్చు అంటే ఒక చైల్డ్ హైట్ కి తగ్గ వెయిట్ లేకపోవడం, లేదంటే ఉండాల్సిన ఏజ్ కన్నా ఆ ఏజ్ కి ఎంతైతే యావరేజ్ వెయిట్ ఉండాలో దానికంటే తక్కువగా ఉండటం అనేది మాల్న్యూట్రిషన్ గా రికగ్నైజ్ చేస్తుంది ఇంటర్నేషనల్ గా. సో ఈ మాల్న్యూట్రిషన్ ని ఏం చేస్తూ గవర్నమెంట్ చాలా స్కీమ్స్ లాంచ్ చేశారు. అండ్ మీరందరూ ఆ స్కీమ్స్ ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో 4 రన్నర్స్ కూడా ఫ్లాగ్ బేరర్స్ మీరందరూ. ఇప్పుడు ఈ పాలసీస్ లో మెయిన్ గా ఉండేది ఐసిడిఎస్ ఒక స్కీమ్ అండ్ అనదర్ స్కీమ్ ఇస్ స్కీమ్ ఒకటి మళ్ళీ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అని కూడా ఉంది. సో మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. ఈ మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే బై ద ఇయర్ ఆఫ్ 2030 there should not be any kind of malnutrition in India. Malnutrition అనేది చిన్నపిల్లల్లో అనే కాదు, ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా ఉండొచ్చు. అంటే వాళ్ళ ఏజ్ తగ్గ వెయిట్ లేకపోవడం కానీ, అండ్ డబుల్ మాల్న్యూట్రిషన్ అని కూడా కొత్తగా కాన్సెప్ట్ ఇవాల్వ్ అవుతుంది. అంటే ఉండాల్సిన న్యూట్రిషన్ కన్నా కానీ ఎక్కువ తీసుకోవటాన్ని, అధికంగా న్యూట్రిషన్ తీసుకోవటాన్ని కూడా గుర్తిస్తుంది. ఈ మధ్య అలాంటివి కూడా గుర్తింపబడుతున్నాయి. సో ఈ మాల్న్యూట్రిషన్ కి సంబంధించినది మున్సిపాలిటీలో ఎక్కువ రోల్ ఉంటుంది. ఎందుకంటే ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ కింద మున్సిపాలిటీ వాళ్ళ మెయిన్ ఆబ్జెక్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ హెల్త్ అండ్ కన్వీనియన్స్ ని మీరు చూసుకోవాల్సిందిగా ఉంటుంది ఈ యాక్ట్ కింద. యాక్చువల్లీ మీరు ఫంక్షన్స్ డే టు డేలో మీరు చేస్తారు. అంటే ప్రజలకి నీళ్లు సరిగ్గా అందుతున్నాయా లేదా, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉందా లేదా, శానిటేషన్ సరిగ్గా ఉందా లేదా అని చెప్పేసి ఇవన్నీ మీరు డే టు డే మీ డ్యూటీస్ లో ఒక భాగం. చౌడపల్లి మండలంలోని చారాల ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్య, క్రీడలతో పాటు అన్ని రంగాల్లోనూ ఆదర్శంగా నిలవాలని జడ్పీటీసీ దామోదరాజు సూచించారు. గురువారం ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో సమావేశం జరిగింది. జడ్పీటీసీ మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నాడు నేడు ద్వారా పాఠశాలను అత్యంత సుందరంగా రూపొందించారని, మిగిలిన వసతులను తన సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. పాఠశాలలో తన సొంత నిధులు గతంలో చేసిన పాఠశాల అదనపు తరగతి గదులు, కళాశాల ప్రాంగణం, పాఠశాల ప్రహారీ ఏర్పాటు చేశామని, ఇంకను పాఠశాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం హెచ్ఎం నరసింహులతో పాటు ఉపాధ్యాయ బృందం, జడ్పీటీసీ దామోదరాజు, ఎంపీపీ రామ్మూర్తి, వైస్ ఎంపీపీ నరసింహులు యాదవ్లతో పాటు పాఠశాల కమిటీ సభ్యులను సన్మానించారు. మీ యొక్క అదృష్టం శ్రీ దామోదర్ రాజు గారు ఈ స్కూల్ పైన వచ్చి చౌడపల్లిలో చదవచ్చు, కానీ కొద్దిగా సహాయం చేసినాడు చౌడపల్లి స్కూల్కి. ఈ స్కూల్ని తన బాధ్యతగా తీసుకునేసి ప్రతి ఒక్క పనిని కూడా, ప్రతి ఒక్క అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకునేసి ఈ స్కూల్ని మండలంలోనే నెంబర్ 1గా అభివృద్ధి చేయటకు ఆయన శాయశక్తుల ఖర్చు పెట్టి అభివృద్ధి పరిచినాడు. అందుకోసం
ఆయనకి మనం మీరే కాదు మండలంలోని ప్రజలందరూ కూడా శ్రీ దామోదర్ రాజు గారికి వందనం జరుపుకుంటారు. ఏమనంటే ప్రతి ఒక్క ఉండొచ్చు, ఎంతో మంది షాపుకారులు ఉండొచ్చు, కానీ మనసు ఉండదు. కానీ ఆయనకి మనసు పడిందంటే ప్రతి ఒక్క స్కూల్ కూడా నిన్న మేము నిమ్మనపల్లి స్కూల్కి పోయినాం. ఒక అమ్మాయి బీదరాలు పాపం ఆమెకి 1.5 లక్ష రూపాయలు ఇచ్చి ఆమె ఎంసీఏ చేయించినాడు. ఆడిపోతే కూడా మాకందరికి కూడా ఆయన తరఫున పోయినందుకు కూడా మాకందరికి కూడా వచ్చి సన్మానాలు ఇచ్చేసి ఎంతో గౌరవించినారు. ఈ అదృష్టము శ్రీ దామోదర్ రాజు వల్ల కూడా అదేమో చెప్తాను కదా, ఎందుకంటే ఆయన డిప్యూటీసీ వారు, నేను ఎంపీపీని, ఇద్దరిని శ్రీ పూజ్యులు పెద్దలు శ్రీ పెద్దటి రామచంద్రారెడ్డి గారు ఎట్లా మనసులో పడిందో కళ్ళలో కూడా మేము అనుకోవట్లేదు. కానీ ఆయన మమ్మల్ని ఇద్దరిని జతేసి మాకిద్దరికి పదవులు ఇచ్చి సేవ చేయాలనే ఉద్దేశంతో చేసినారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిల చొరవతో దొడ్డేపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. రామసముద్రం మండలం కురుజల పంచాయతీ దొడ్డిపల్లి గ్రామానికి ఎన్నో ఏళ్లుగా రోడ్డు మరియు బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజల కష్టాలు తెలుసుకున్న ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి దొడ్డిపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేసి గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ కుసుమకుమారి మాట్లాడుతూ, ఇవాళ ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, ఎంపీ మిథున్ రెడ్డికి, ఎమ్మెల్యే నవాజ్ బాషాకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు కేశవరెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటరమణారెడ్డి, స్థానిక సర్పంచ్ మంగమ్మ, దొడ్డిపల్లి ఆనంద, నంద, డాక్టర్ ప్రకాష్, అంబేద్కర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, మాల మహానాడు అధ్యక్షులు అంబరీష్, స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఈ దొడ్డిపల్లి గ్రామానికి నూతనంగా బస్సు ప్రారంభమైంది. ముఖ్యంగా ఇది చాలా అభినందనీయమైన విషయం. ఎందుకంటే ఒక మారుమూల ప్రాంతం ఈ దొడ్డిపల్లి అనే గ్రామం ఒక కర్ణాటక ప్రాంతాన్ని దాటుకొని మళ్ళా మన ఆంధ్ర ప్రాంతానికి రావాలి. ఈ గ్రామంలో ఎలాంటి సౌకర్యాలు కానీ ఏం కానీ లేవు. నూతనంగా రోడ్డు నిర్మించి మన జగనన్న ప్రభుత్వం రానిచ్చి, ముఖ్యంగా మన పెద్ద ఆయన రామచంద్రారెడ్డి అన్న, మన ఎంపీ గారు, మన ఎమ్మెల్యే గారు వీళ్ళ సహకారంతో ఈరోజు నూతనంగా రోడ్డు నిర్మించి నూతనంగా బస్సు ప్రారంభం చేయడం చాలా అభినందించిన విషయం. మా ఊరికి మిథునన్న సహకారము, ఎమ్మెల్యే సహకారంతో మా ఊరు అభివృద్ధి చేయండం ఇంకా చేయాలని మిథునన్న సహకారము, నవాజ్ బాషా అన్న ఎమ్మెల్యే గారి సహకారంతో మా ఊరు ఇంకా మా పంచాయతీ ఇంకా బాగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ప్రతి రైతు పంటల మొదకు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీ లక్ష్మణనాయక్ తెలిపారు. పుంగనూరు డివిజన్ పరిధిలోని 6 మండలాల వ్యవసాయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణనాయక్ మాట్లాడుతూ, ప్రతి నెలలోనూ ఒకరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం ద్వారా ఆ నెలలో చేసిన కార్యక్రమాలు మరియు తర్వాతి నెలలో ప్రభుత్వ ఆదేశానుసారం చేయవలసిన కార్యక్రమాలను గురించి చర్చించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. ఖరీఫ్ సీజన్ అయిపోయి రబీ సీజన్ ప్రారంభం అవుతూ ఉన్నందున రబీ సీజన్లో రైతులకు వారు పండిస్తున్న పంటలలో సాగు మెలకువలు వివరిస్తూ మంచి దిగుబడి సాధించడానికి దోహదపడాలని తెలియజేశారు. అదేవిధంగా పంట వేసిన ప్రతి రైతుకు పంట నమోదు మరియు ఈకేవైసీ చేయాలని తెలియజేశారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలోనూ రైతుల పంటలకు అవసరమైన ఎరువులను నిల్వ చేసి రైతులకు సరైన సమయంలో సరఫరా చేయాలని కోరారు. కార్యక్రమంలో 6 మండలాల ఏఓలు సంధ్య, సుధాకర్, మోహన్ కుమార్, జ్యోతెమ్మ, రకీబా, షణ్ముగం, హేమలత, ఏఈఓలు హర్ష, శివశంకర్, యాసిన్, జయంతిలు పాల్గొన్నారు. పుంగనూరు మండలం ఏడిగపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువ పనులను పరిశీలించారు మంత్రి పి. ఎత్తుకారాం, ముడా చైర్మన్ ఎన్. వెంకటరెడ్డి యాదవ్లు. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి నీరు సక్రమంగా వెళ్లే విధంగా కాలువల్లోని పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, నేతలు నరసింహులు, అమర్నాథ్ రెడ్డి, జయరాం రెడ్డిలు పాల్గొన్నారు. మీరు టెక్నికల్ గా సిస్టమ్ కాకుండా చెప్పండి. ఎంపీ గారు చెప్తారు మనకేం ప్రాబ్లమ్
అయిపోతుంది, మళ్ళీ అవంతా రిమూవ్ చేయాలి. ఫిల్టర్ పక్కన అందుకే పైప్ ఏమంటాడు సార్, పైప్ వేస్తాం, పైప్ కింద కదా పైన పైప్, అది లోలో అదే లోన్లో స్టే చేసిన వాటర్ వాటర్ స్టాగ్నేట్ చేసి వాటర్ నుంచి పూర్తిగా మేడం ఇసుక బస్తాలు వేస్తాం మేడం, ఆడ నుంచి దానిపైన దీని లెవెల్ పైన ఇంకో ప్రాబ్లం కూడా మీరు చెప్పండి మా టెక్నికల్ పీపుల్ ఇంకా పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని చిత్తూరు జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గురువారం చిత్తూరులో పోలీసులు వారి కుటుంబ సభ్యులకు ప్రజానీకానికి ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా ఎస్పీ సెంధిల్ కుమార్ సతీమణి ప్రారంభించారు. పోలీసు అమరవీరుల స్ఫూర్తితో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. కోవిడ్-19లో పోలీసులు ఫ్రంట్ లైన్ వారియర్స్గా అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. కార్యక్రమంలో అడ్మిన్ మహేష్, చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి, దిశ పోలీస్ స్టేషన్ డీఎస్పీ బాబు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తారీఖు నుంచి అక్టోబర్ 21 తారీఖు నుంచి మొదలు పెట్టడం జరిగింది. అక్టోబర్ 21 తారీఖు వచ్చేసి దేశవ్యాప్తంగా కూడా పోలీసు అమరవీరులు దినోత్సవం వచ్చేసి మనం అనుసరించాము. అప్పటి నుంచి 31 తారీఖు వరకు, అక్టోబర్ 31 తారీఖు వరకు కూడా చూసేటప్పుడు కంటిన్యూస్గా కార్యక్రమాలంతా కూడా మేము చేపడుతున్నాము. దాంట్లో భాగంగానే వచ్చేసి ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ కూడా ఈరోజు నిర్వహిస్తున్నాము. ఈ మెడికల్ క్యాంపులో మనం చూసేటప్పుడు పోలీస్ సిబ్బంది మాత్రం కాకుండా వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఈవెన్ జనరల్ పబ్లిక్ వారికి కూడా ఈ వైద్య సేవలు వచ్చేసి అన్ని ప్రజలు కూడా ఈ మెడికల్ క్యాంప్ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్తో మేము నిర్వహిస్తున్నాము. దీంట్లో ఒక ఉద్దేశం ఏంటంటే మనకి ఈ అమరవీరుల వారోత్సవాలు ఒక భాగంగా పబ్లిక్ వచ్చేసి పోలీసు చేస్తున్న ఈ సేవల మీద ఒక అవగాహన కల్పించాలని కూడా మేము ఒక ఉద్దేశంతో ఇది చేస్తున్నాము. 24 గంటలు కూడా రోజు 24/7 పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది వచ్చేసి పబ్లిక్ వచ్చేసి సేవలంతా అందిస్తున్నారు. అప్పుడు అలా వాళ్ళు సేవలు అందిస్తున్నప్పుడు కూడా వచ్చేసి ఎటువంటి భయం లేకుండా ఒక ఫ్రంట్ లైన్ వారియర్ లాగా ఉండి పోలీస్ సిబ్బంది వచ్చేసి పనులంతా కూడా నిర్వహిస్తున్నారు. ఇది మాత్రం కాకుండా ఇంకా అడ్వర్స్ సిచ్యువేషన్స్లో కూడా ఉద్యోగం చేయడం జరుగుతుంది. అలా చేసేటప్పుడు అన్ఫార్చునేట్గా వచ్చేసి కొందరు వచ్చేసి మార్టైర్స్గా అవడం కూడా జరిగింది. వాళ్ళు అలా అసలు బాసిన వాళ్ళని కూడా మనం గుర్తించి ఈ వారోత్సవాలంతా కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. పోలీసు ఒక ఈ త్యాగం అంతా కూడా వాళ్ళకి మనం వాళ్ళు కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళు కూడా వచ్చేసి దీన్ని గుర్తించి వీళ్ళు చేసే ఈ త్యాగాలంతా కూడా మెచ్చుకోవడం కూడా జరుగుతుంది. దానికి ఒక అవకాశంగా ఈ వారోత్సవం అనేది మేము చేపడుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ ఆసరా పథకంతో మహిళలకు ఆర్థిక చేయూత, పొదుపు సంఘాల మహిళలకు చెక్కులను అందజేసిన ప్రజాప్రతినిధులు. సమాజంలో ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. న్యాయమూర్తి సింధు. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీంను కలిసి అభినందనలు తెలిపిన సినీ నటుడు సప్తగిరి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.